ఢిల్లీ కారు పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ డాక్టర్ ముజమిల్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాల కొనుగోలులో అనుమానితుల పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఫరీదాబాద్ సమీపంలో దౌజ్ నుహ్ ప్రాంతాల్లోనూ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నిసార్ ఆలం అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి లొకేషన్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో జరిగిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 9కి చేరింది. గాయపడిన 29 మందికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది ఉగ్రదాడి కాదని యాదృచ్ఛిక ఘటన అని పోలీసులు తెలిపారు. మృతులంతా పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని నిర్ధారించారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తూ ఉండగా ఈ విస్ఫోటనం జరిగిందని అన్నారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్కు వెళ్తారు. నౌగాం పేలుడు ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. ఇవే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, ఢిల్లీ జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో బాంబు పేలుడు సంభవించిందని చెప్పాలి. నిన్న రాత్రి 11:20 సందర్భంలో పేలుడు సంభవించింది. ఆ సంభవించిన పేలుడుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీంకు సంబంధించి అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా లోకల్కి సంబంధించిన అధికారులు సైతం కూడా పూర్తిగా దాదాపు 9 మంది మృతి చెందారు. వీరంతా కూడా అమోనియా నైట్రేట్ ను పరిశీలించే సమయంలో ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ఉదయాన్నే ఆ ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ టీం కూడా చేరుకుంది. ప్రస్తుతానికి అమోనియా నైట్రేట్ కు సంబంధించిన పేలుడు ఎక్కడైతే సంభవించిన ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున కూడా వారంతా కూడా నిన్న అర్ధరాత్రి అక్కడికి చేరుకుని మంటలార్పి దాదాపు శతగాత్రులంతా కూడా 30కి చేరింది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా కూడా ఇటీవల ఫరీదాబాద్ లోని అమోనియా నైట్రేట్ కు సంబంధించి అదేవిధంగా ఇతర బాంబులకు సంబంధించిన సామాగ్రిని సీజ్ చేసి నేరుగా జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్లారు. అదే సందర్భంలో అక్కడ స్టోర్ చేసిన వాటిని అధికారులు పరిశీలిస్తున్న సందర్భంలో ఫోరెన్సిక్ విభాగం సైతం కూడా అవి చెక్ చేసిన సందర్భంలోనే కొంత ప్రమాదం చోటు చేసుకుని చెప్తుంది. ఇది ఒక యాదృచ్ఛికమైన ఘటన అని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. దాదాపు పేలుడు దాటికి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తిగా కూడా భయాందోళనకు గురయ్యాయి. దాదాపు 300 మీటర్ల దూరంలో మృతదేహాలు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన శరీర భాగాలకు సంబంధించిన అవయవాలు సైతం కూడా పూర్తిగా చెల్లా చెదురు పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటి వరకు 29 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. వారంతా కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి సైతం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రం హోంమంత్రి అమిత్ షా నేరుగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఎక్కడైతే పేలుడు సంభవించిందో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించి ఘటన గల కారణాలను కూడా తెలుసుకోబోతున్నారు. అయితే ఉదయమే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన డీజీపీ నళిని ప్రభాత్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా దాంట్లో ఇదొక పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ జరిగింది. ఇదొక దురదృష్టకరమైన ఘటన. దీన్ని ఎవరు కూడా
ఎలాంటి ఊహాగానాలు చేయొద్దన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు నవగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచాము. అయితే ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులు సైతం కూడా వారికి అప్పగించిన సందర్భంలో వాటిని చెక్ చేసిన సందర్భంలోనే కొంత అపశృతి కొనసాగిందని చెప్తున్నారు. శాంపిల్కి సంబంధించిన ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించినప్పటికీ కూడా కొంత లోపంతో పూర్తిగా కూడా బ్లాస్టింగ్ కారణమైంది. ఆ బ్లాస్టింగ్ లో 9 మంది పోలీసులు చనిపోయారనేది కూడా డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. అయితే దీని మీద ఎలాంటి అపోహలు లేదన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే దీనిపైన ప్రధాని మోదీ సైతం కూడా సంతాపం వ్యక్తం చేయడంతోనే ఒక ఉన్నత స్థాయికి సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే స్టేషన్ లో నిల్వ చేసే సందర్భంలో ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి సైతం కూడా ఈరోజు సాయంత్రానికి ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పర్యవేక్షించబోతున్నారు. మరోవైపు దాదాపు ఇటీవల 18 మంది ఉగ్రవాదులని కూడా అరెస్ట్ చేయడము, ఎక్కడైతే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కారు బాంబు పేలుడు సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించిన అంశంలో ఒక్కొక్కడిగా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు 4 డాక్టర్లకు సంబంధించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం కూడా వారి యొక్క సభ్యత్వాలను రద్దు చేస్తూ పాటు అనేక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇటీవల కాలేజ్ సంబంధించిన అంశంలో కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు ఎక్కడైతే అల్ అల్ఫా కాలేజ్ సంబంధించి ప్రధానంగా కాలేజీని కూడా మూసివేస్తూ కూడా కొన్ని చర్యలు కూడా చేపడుతున్న నేపథ్యంలో తాజాగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర మెడికల్ మండలాలకు సంబంధించిన మొత్తం 4కి సంబంధించిన సర్టిఫికేట్లను కూడా రద్దు చేస్తూ వారి యొక్క సభ్యత్వాలను సైతం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా అల్ఫాడా యూనివర్సిటీకి సంబంధించి మరొక విద్యార్థిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎన్ఐఏ విచారణ కూడా వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇక ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఇటీవల బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నీటితో శుద్ధి చేశారు. ఈ సాయంత్రానికి రోడ్ని తిరిగి క్లియర్ చేస్తూ యథావిధిగా రాకపోకలకు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో దాదాపు ఇప్పటి వరకు అధికారికంగా 12 మంది మృతి చెందారు. తాజాగా జమ్మూ కాశ్మీర్లోనే నవగాం పోలీస్ స్టేషన్లో పేరిన భారీ పేలుడుకు 9 మంది పోలీసులు మాత్రం మృతి చెందడం జరిగింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.